శివరాత్రి రోజున ఈ 7 తప్పులు పొరపాటున చేయకండి, లేదంటే ఏడాదంతా కష్టాలు తప్పవు. మహాశివరాత్రి రోజున శివారాధనలో పాటించాల్సినటువంటి ముఖ్యమైన నియమాలు, నివారించాల్సినటువంటి తప్పులు తెలుసుకోవడము ఎంతో అవసరము. మహాశివరాత్రి రోజున కొన్ని ప్రత్యేక నియమాలను తప్పకుండా పాటించాలి. ఈ రోజున ధరించే వస్త్రాల విషయంలో జాగ్రత్త అవసరము. కృష్ణవర్ణ అంటే నలుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదం కాదని చెబుతారు. శివారాధనలో తెలుపు, పసుపు లేదా లేత రంగుల దుస్తులు ధరించడం మంచిదని భావిస్తారు. అలాగే శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లో తులసి దళాలు సమర్పించకూడదు. తులసీదేవి విష్ణువుకు ప్రీతికరమైనది. శివార్చనలో దీనికి స్థానం లేదని పురాణాలు వివరిస్తాయి. అలాగే శివ పూజలో కేతకి, చంపక వంటి పుష్పాలను సమర్పించడం నిషిద్ధం. వీటిని శివుడు ఇష్టపడడని ఒక పురాణ కథ ఆధారంగా చెబుతారు. శివరాత్రి రోజున స్నానం చేయకముందు ఆహారం తీసుకోవడం మంచిది కాదు. ఉపవాసం చేయకపోయినా కనీసం పవిత్ర స్నానం చేసిన తర్వాతే భోజనం చేయాలని పెద్దలు సూచిస్తారు. ఇది శరీర శుద్ధితో పాటు మనోసిద్ధికి సూచికగా నిలుస్తుంది. శివలింగంపై సమర్పించినటువంటి ప్రసాదాన్ని స్వయంగా తీసుకోవడము కొంతమంది శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారము శ్రేయస్కరం కాదని చెబుతారు. ఈ ప్రసాదాన్ని ఇతరులకు పంచడం మంచిదని విశ్వాసం. శివారాధనలో అత్యంత ముఖ్యమైనది బిల్వదళము. 3 ఆకులు కలిపినటువంటి సంపూర్ణ బిల్వదళాన్ని మాత్రమే సమర్పించాలి. చినిగిన లేదా పగిలినటువంటి బిల్వదళాన్ని సమర్పిస్తే అది శుభప్రదం కాదని భావిస్తారు. అలాగే శివ పూజలో అక్షతలు ఎట్టి పరిస్థితుల్లోనూ విరిగినవిగా ఉండకూడదు. బియ్యము సంపూర్ణతకు ప్రతీక కాబట్టి సమర్పించే ముందు వాటిని పరిశీలించడము అవసరము. ప్రతి ఆచారంలోనూ ఒక లోతైన ఆధ్యాత్మిక భావన దాగి ఉంది. మహాశివరాత్రి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది భక్తి, నియమం, ఆత్మశుద్ధి, ఆధ్యాత్మిక సాధనల సమ్మేళనం. ఈరోజు పాటించాల్సినటువంటి నియమాలు మనకు క్రమశిక్షణ నేర్పుతాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా